Hi friends, welcome to SAM Institute Daily Current Affairs 2025 April 25. Today current affairs headlines Andhra Telangana DSC prepare అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి అండ్ స్కూల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ వారికి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ అన్న. మరి ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి 16,000కు పైగా నోటిఫికేషన్ వచ్చింది అండ్ స్కూల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ వారికి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ అన్న. స్కూల్ అసిస్టెంట్లో 10 మార్కులు అండ్ ఎగ్జిట్లో 8 మార్కులు డైలీ రెగ్యులర్గా ఫాలో అవ్వడం వల్ల దాని బ్యాక్గ్రౌండ్ కరెంట్ అఫైర్స్ అండ్ స్టాక్ జీకే కూడా ఇవ్వడం జరుగుతుంది. లింక్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్ డైలీ ఒక క్వశ్చన్ ఇచ్చి నెక్స్ట్ వన్ దాని తర్వాత క్లాస్లో మనకి ఏమవుతుందంటే టాపిక్ మొత్తం కవర్ చేస్తున్నా అండ్ మీరు కామెంట్ రూపంలో మంచి ఆన్సర్ ఇస్తున్నారు నాన్న. అండ్ చాలా ఇంపార్టెంట్ మంచి టాపిక్ ఇస్తున్నాం. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. తప్పనిసరిగా మీకు డిఎస్సిలో విజయానికి అండ్ డిఎస్సిలో అంటే తప్పనిసరిగా విజయానికి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చాలా ప్లస్ అవుతుంది మీకు. సరే, టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. ఇందులో ఫస్ట్ వన్ ఎయిడ్స్ నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు. అంటే క్వశ్చన్ అడగవచ్చు, ఇటీవల కాలంలో ఎయిడ్స్ నియంత్రణకు ప్రత్యేక కౌన్సిల్ని ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్. దాంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఎంతమంది మెంబర్స్ ఉన్నారు నాన్న, ఇది ఇంపార్టెంట్. దానికి చైర్పర్సన్గా ఎవరు ఉన్నారు, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ గ్లోబల్ జియో పార్క్ నెట్వర్క్. అంటే ఇటీవల కాలంలో ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ గ్లోబల్ జియో పార్క్ నెట్వర్క్. మరి ఇటీవల కాలంలో వార్తలో ఉన్న గ్లోబల్ జియో పార్క్ నెట్వర్క్ అంటే ఏంటి, ఇవన్నీ మాట్లాడదాం. నెక్స్ట్ వన్ పద్మశ్రీ పురస్కార గ్రహీత మరణము. పద్మశ్రీ పురస్కార గ్రహీత మరణం అనేది ఇటీవల కాలంలో వార్తల్లో ఉంది. నెక్స్ట్ వన్ 3000 ఏళ్ళ నాటి నాగరికత ఇటీవల కాలంలో బయటపడింది. ఎక్కడ? ప్రధానంగా మహారాష్ట్రంలో. నెక్స్ట్ వన్ ఎన్టీఆర్ ఆరోగ్య యూనివర్సిటీకి వీసీగా వైస్ ఛాన్సలర్గా ఎవరు వచ్చారు. ఇవి మనకున్న హెడ్లైన్స్ మెయిన్గా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఫస్ట్ టాపిక్ అంటే డైలీ మనం క్వశ్చన్ ఇస్తున్నాం కదా, మరి ఆ క్వశ్చన్ గురించి మనం చెప్పడం జరుగుతుంది. అయితే నిన్నటి రోజున ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 19 G20 శిఖరాగ్ర సదస్సు నవంబర్ 18 నుండి 19 వరకు 2024 ఏ దేశంలో జరిగింది. మా G20 గురించి ప్రశ్న అడిగాం నిన్నటి రోజున. అంటే కంప్లీట్గా నిన్నటి రోజున వచ్చిన క్వశ్చన్ ఈరోజు మీకు కంప్లీట్గా డేటా ఇస్తూ ఉంటాం. అలా డైలీ ఒక క్వశ్చన్ ఇవ్వడం వల్ల మీకు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మంచి నాలెడ్జ్ వస్తుంది. కంప్లీట్ అయిన డేటా మీకు ఇవ్వడం జరుగుతుంది దాని గురించి. బట్ ఈరోజు G20 గురించి కంప్లీట్గా డేటా ఇస్తాం. G20 దేశాల గురించి గుర్తుపెట్టుకోవాలి. G20 లేదా G21 అని పిలుస్తున్నాం ప్రస్తుతం. G20నే ప్రస్తుతం G21గా పిలుస్తున్నాం. అంటే మొత్తం అన్ని దేశాలు గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే ఎస్ గుర్తుపెట్టుకోవాలి. సార్ ఎలా గుర్తుపెట్టుకోవాలి మాకు చెప్పరా? ఎస్ చెప్తా, కోడ్ రూపంలో చెప్తానన్నా, అద్భుతంగా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రశ్న ఎలా రావచ్చు అంటే G20 లేదా G21లో లేని దేశాన్ని గుర్తించండి. ఉన్న దేశాలు కాదన్నా లేని దేశాన్ని గుర్తించండి అంటాడు. భారతదేశానికి మెంబర్షిప్ ఉందా? ఎస్ ఉంది. సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఒక G20 తెలుసుకుంటే బ్రిక్స్ దేశాలు తెలిసినట్టు, ఒక G20 తెలిస్తే G7 దేశాలు తెలిసినట్టు. అంటే 3 సమిట్స్ మీకు తెలిసినట్లనా, 3 సదస్సుల మీద మీకు ఐడియా ఉంటుంది. అలా గుర్తుపెట్టుకోవాలి. G20 వస్తే బ్రిక్స్ సదస్సు వచ్చినట్టు అండ్ G7 కూడా వచ్చినట్లే. ఇప్పుడు మాట్లాడదాం. మనకి G20 అన్న G21 అన్న ఒకటే. మరి ఈ దేశాల యొక్క కోడ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి మాస్టారు? ఈయన కోడ్ ఏంటంటే ఏబిసి జేపీజేఐ. జస్ట్ ఇది మనం గుర్తుపెట్టుకున్న కోడ్ మాత్రమే. నెక్స్ట్ వన్ బిఆర్ఐసిఎస్. నెక్స్ట్ వన్ 2 ఏలు వస్తాయి, నెక్స్ట్ వన్ 2 ఎస్లు వస్తాయి, నెక్స్ట్ ఎంటిఐ ప్లస్ ఏయు. ఇప్పుడు ప్రధానంగా గమనించాల్సిన పాయింట్ ఏంటంటే G21లో 19 దేశాలు ఉంటాయి, 2 యూనియన్స్ ఉంటాయి. 2 యూనియన్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్న 2 యూనియన్స్. దాంట్లో ఫస్ట్ యూనియన్ ఏంటంటే ఆఫ్రికన్ యూనియన్, సెకండ్ యూనియన్ యూరోపియన్ యూనియన్. అయితే ఆఫ్రికన్ యూనియన్లో మొత్తం ఎన్ని దేశాలు ఉంటాయంటే 55 కంట్రీస్. నెక్స్ట్ వన్ యూరోపియన్ యూనియన్లో మొత్తం సభ్య దేశాల సంఖ్య 27. మరి 19 కంట్రీస్ ఫస్ట్ వన్. మరి ఇక్కడ 7 ఏంటంటే G7 కంట్రీస్. G20లో భాగము నాన్న. అంటే ఫస్ట్ వన్ అమెరికా, సెకండ్ బ్రిటన్ అండ్ థర్డ్ వన్ కెనడా, నెక్స్ట్ వన్ జపాన్, నెక్స్ట్ ఫ్రాన్స్, నెక్స్ట్ జర్మనీ, నెక్స్ట్ వన్ ఇటలీ. అంటే అమెరికా, బ్రిటన్, కెనడా, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ. మన కోడ్ ప్రకారం గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్ వన్ ఈ 5 దేశాలు బ్రిక్స్ ఫౌండేషన్ కంట్రీస్ అంటారు. బ్రిక్స్ ఫౌండేషన్ కంట్రీస్. బ్రిక్స్ 5 దేశాలు దేంట్లో భాగం? G20లో భాగం. అంటే బి అంటే బ్రెజిల్, నెక్స్ట్ వన్ రష్యా, నెక్స్ట్ వన్ ఇండియా, నెక్స్ట్ వన్ చైనా, నెక్స్ట్ వన్ సౌత్ ఆఫ్రికా. G20లో G7 దేశాలు ఉన్నాయి, బ్రిక్స్ ఫౌండేషన్ కంట్రీస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఏ అంటే అర్జెంటీనా, నెక్స్ట్ వన్ మరొక ఏ అంటే ఆస్ట్రేలియా, నెక్స్ట్ వన్ సౌదీ అరేబియా, నెక్స్ట్ వన్ సౌత్ ఆఫ్రికా, నెక్స్ట్ వన్ సౌత్ కొరియా అంటే ఫస్ట్ వన్ సౌదీ అరేబియా, సౌత్ కొరియా, నెక్స్ట్ వన్ మెక్సికో, నెక్స్ట్ వన్ టర్కీ, నెక్స్ట్ వన్ ఇండోనేషియా, లాస్ట్ వన్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంటే అమెరికా, బ్రిటన్, కెనడా, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ. నెక్స్ట్ వన్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా, సౌదీ అరేబియా, మెక్సికో, టర్కీ, ఇండోనేషియా. నెక్స్ట్ ఏయు. ఇవి G20 దేశాలే, G21 కంట్రీస్. మరి పాస్ట్ G20 సమ్మిట్ ఎప్పుడు జరిగిందంటే 2008లో జరిగింది. G20 ఏర్పాటు అయితే మాత్రం అసలు G20 ఏర్పాటు అయింది 1999. పాస్ట్ G20 సమ్మిట్ 2008లో అమెరికాలో జరిగింది. నెక్స్ట్ వన్ 18th G20 సమ్మిట్ 2023 సెప్టెంబర్ 8, 9 తేదీలో ఎక్కడ జరిగిందంటే మన ఇండియాలో జరిగింది. అంటే ఇండియాలో ప్రధానంగా భారత మండపంలో జరిగింది, భారత మండపం. నెక్స్ట్ వన్ 19th G20 సమ్మిట్ బ్రెజిల్. ఆన్సర్ ఏంటంటే బ్రెజిల్. అంటే ప్రధానంగా బ్రెజిల్లో ఎక్కడంటే మామూలు రియో డి జెనిరో 2024లో జరిగింది. నెక్స్ట్ ఇయర్ 2025లో ఎక్కడ జరగబోతుంది? 2025లో సౌత్ ఆఫ్రికాలో జరగబోతుంది, సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ 2026లో ఎక్కడ జరగబోతుంది అంటే USA, మా USAలో జరగబోతుంది G20 సమ్మిట్. గ్యారెంటీగా ప్రశ్న వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే మనకు ప్రధానంగా 2024లో G20 సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్లో జరిగింది. 2025లో ఎక్కడ జరగబోతుంది? సౌత్ ఆఫ్రికా. 2026 అయితే అమెరికా యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికాలో జరగబోతుంది. G20 దేశాలు చాలా ఇంపార్టెంట్. మరలా చెప్తున్నా, భారతదేశంలో జరిగిన G20 సమ్మిట్ 18th G20 సమ్మిట్ 2023లో జరిగింది. ఎక్కడ? ఇండియాలో భారత మండపం దగ్గర జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు పాస్ట్ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ వార్తల్లో ఉన్నాను. మరి ఈ టాపిక్ ఏంటంటే కర్ణాటక రాష్ట్రంలోని కైగా అణువిద్యుత్ కేంద్రం వార్తలకు వచ్చింది. మన ప్రశ్న అడగవచ్చు, కైగా అణువిద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది అంటే కర్ణాటక. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కైగా అణువిద్యుత్ కేంద్రం ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే 12,800 కోట్లతో 2 అణు రియాక్టర్ నిర్మాణానికి వార్తలకు వచ్చింది. అంటే 2 అణు రియాక్టర్ల యూనిట్లను ఏర్పాటు చేసినట్లు వార్తల్లోకి వచ్చిందన్న. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 700 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 2 అణు రియాక్టర్ల యూనిట్ నిర్మాణాలకు అంటే కర్ణాటక రాష్ట్రంలో కైగా అణువిద్యుత్ కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నారు కొత్తగాన. నెక్స్ట్ వన్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. అంటే కర్ణాటక కైగా అణువిద్యుత్ కేంద్రంలో కొత్తగా 2 అణు రియాక్టర్లు ఏర్పాటు చేయడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్న. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. వాటికి ఏమని పేరు పెట్టారంటే ప్రధానంగా యూనిట్ 5, యూనిట్ 6. మా యూనిట్ 5, యూనిట్ 6 అంటే ఇటీవల కాలంలో కర్ణాటక రాష్ట్రంలో కైగా అణువిద్యుత్ కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న అణు రియాక్టర్ లేక ఏం పేర్లు అంటే ఫస్ట్ వన్ యూనిట్ 5, సెకండ్ వన్ యూనిట్ 6. యూనిట్ 5, యూనిట్ 6 ఏర్పాటు చేసుకోవడానికి ఎవరు అనుమతి ఇచ్చారు అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు అనుమతి ఇచ్చారు అని గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ టాపిక్. కైగా అణువిద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? మనకు ఈసారి ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ ఏమో క్రీడా రంగానికి సంబంధించి వార్తల్లోకి వచ్చింది. చాలా ఇంపార్టెంట్ టాపిక్. 28వ జాతీయ సమైక్య సీనియర్ అథ్లెట్ పోటీలు వార్తలు ఉన్నాయి. మరి ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరిగాయి అంటే కేరళ రాష్ట్రంలో జరిగాయి. మరి దీంట్లో విజయం సాధించిన వ్యక్తి, స్వర్ణ పథకం సాధించిన వ్యక్తి ఒడిశాకు చెందిన ఒక రన్నర్. ఇక్కడ మనం గమనిస్తే 200 మీటర్లో అనిమేస్ జాతీయ రికార్డ్. పురుషుల 200 మీటర్ల పరుగులో అతడు
20.40 సెకండ్లో లక్ష్యాన్ని చేరి బంగారు పతకాన్ని సాధించాడు. మరి ఆయన పేరు ఏం పేరండి? అనిమేష్ కుజూర్ అమ్మ, అనిమేష్ కుజూర్. మరి ఏ రాష్ట్రం అంటే ఒడిశా రాష్ట్రము. మరి ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిన అనిమేష్ కుజూర్ ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఏం చేశారంటే దాదాపుగా 20.40 సెకండ్లో లక్ష్యాన్ని సాధించిన మన లక్ష్యాన్ని చేరుకున్నాడు. అంటే గతంలో 20.52 సెకండ్లో ఒక వ్యక్తి ఉన్నాడు రికార్డు. మరి ఆయన పేరు ఉన్న రికార్డ్ని ఈయన అధిగమించాడు. ఎవరు అంటే అనిమేష్ కుజూర్. అంటే అనిమేష్ కుజూర్ ఈసారి 20.40 సెకండ్ల విజయం సాధించాడు. గతంలో ఒక వ్యక్తి 20.52 సెకండ్ల విజయం సాధించిన వ్యక్తి రికార్డును బ్రేక్ చేశాడు. మరి గతంలో విజయం సాధించిన వ్యక్తి 2022లో అమ్గాన్ బోర్గెహెయిన్, గుర్తుపెట్టుకోవాలి, అమ్గాన్ బోర్గెహెయిన్ అమ్మ 20.52 సెకండ్లో ఫస్ట్ ప్లేస్ ఉన్నారు అప్పుడు. మరి ఆయన ప్లేస్ని రికార్డు బ్రేక్ చేసింది ఎవరు అంటే ఒడిశాకు చెందిన అనిమేష్ కుజూర్. దేంట్లో ప్రధానంగా అంటే 28వ జాతీయ సమైక్య సీనియర్ అథ్లెట్ పోటీల్లో. మరి లేటెస్ట్గా క్రీడా రంగానికి సంబంధించి కొన్ని పాయింట్లు మాట్లాడుకున్నాం. అంటే వెరీ లేటెస్ట్గా నిన్నటి రోజున అందులో ప్రధానంగా ఫిడే మహిళా గ్రాండ్ ప్రీ కోనేరు హంపి విజేతగా ఉన్నారని చెప్పుకున్నాం. మరి కోనేరు హంపి ఎవరిపైన విజయం సాధించారు? సలీమోవా బల్గేరియా దేశానికి చెందిన వ్యక్తి పైన. మనకి ప్రశ్న ఎలా రావచ్చు అంటే ఇటీవల కాలంలో 28వ జాతీయ సమైక్య సీనియర్ అథ్లెట్ పోటీలు ఎక్కడ జరిగాయంటే కేరళ. దాంట్లో స్వర్ణ పథకం సాధించిన వ్యక్తి ఎవరంటే అనిమేష్ కుజూర్. మరి అనిమేష్ కుజూర్ ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే ఒడిశా రాష్ట్రానికి చెందినవారు. మరి అనిమేష్ కుజూర్ ఎవరి రికార్డును బ్రేక్ చేశారు అంటే అమ్గాన్ బోర్గెహెయిన్ రికార్డు సాధించారు అని గుర్తుపెట్టుకోవాలి. ఆయన రికార్డుని క్రాస్ చేశారు. నెక్స్ట్ దీంట్లో ప్రధానంగా దేంట్లో అంటే పరుగు పందెంలో రన్నింగ్లను గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక యూనివర్సిటీ వార్తల్లో ఉంది. మరి ఆ యూనివర్సిటీ కొత్తగా ఒక 3 ఆవిష్కరణలకు పేటెంట్ హక్కు లభించింది. ప్రధానంగా 3 కొత్త ఆవిష్కరణలకు పేటెంట్ హక్కు లభించింది. మరి ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీ పేరు ఏం పేరంటే ఆచార్య ఎన్జీ రంగ యూనివర్సిటీ వారు ఉన్నారు. వారు ప్రధానంగా 3 కొత్త ఆవిష్కరణ, ఒక 3 కొత్త ఆవిష్కరణలు కనుగొన్నారు. జస్ట్ అవి ఏంటో గుర్తుపెట్టుకో సరిపోతుంది, ఇదంతా అవసరం లేదు మనకి. దాంట్లో ఫస్ట్ వన్ డయాబెటిక్ స్మార్ట్ రైస్ కుక్కర్ అమ్మ. అండ్ సెకండ్ వన్ గ్లైసెమిక్ ఇండెక్స్ పరీక్ష కిట్. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ ఎండుమిర్చిని 3 నిమిషాలు బస్తాలకు తొక్కే యంత్రము. ఇక్కడ మీకు కనిపిస్తాయి గ్లైసెమిక్ ఇండెక్స్ పరీక్ష. నెక్స్ట్ వన్ డయాబెటిక్ స్మార్ట్ రైస్ కుక్కర్. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ ఎండుమిర్చిని 3 నిమిషాలు బస్తాల్లోకి తొక్కే యంత్రాన్ని ఇటీవల కాలంలో ఎవరు కనుగొన్నారంటే ఆచార్య ఎన్జీ రంగ యూనివర్సిటీ వారు అని ప్రధానం గుర్తుపెట్టుకో సరిపోతుంది. అంటే ఇటీవల కాలంలో ఆచార్య ఎన్జీ రంగ యూనివర్సిటీ వారు వార్తల్లోకి వచ్చారు. వారు ప్రధానంగా 3 ఆటలకి ఆవిష్కరణ గుర్తించారు. 3 ప్రధాన ఆవిష్కరణలు గుర్తించారు. ఆవిష్కరణ కొత్త పరికరాలను గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ డయాబెటిక్ స్మార్ట్ రైస్ కుక్కర్, సెకండ్ వన్ గ్లైసెమిక్ ఇండెక్స్ పరీక్ష కిట్, అండ్ థర్డ్ వన్ ఎండుమిర్చిని 3 నిమిషాలు బస్తాలకు తొక్కే యంత్రాన్ని. చాలా చాలా ఇంపార్టెంట్, మరలా చెప్తున్నా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఒక డే వార్తలో ఉంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25, ఈరోజు ఏప్రిల్ 25కి ఇంపార్టెన్స్ ఏంటంటే వరల్డ్ మలేరియా డే, ప్రపంచ మలేరియా దినోత్సవం జరుపుకుంటాం. చూడండి, వరల్డ్ మలేరియా డే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25. అంటే ప్రధానంగా మలేరియా అనేది ఒక ప్రాణాంతకమైన వ్యాధి నాన్న. ఇక్కడ మనం గమనిస్తే 2023లో ప్రపంచవ్యాప్తంగా 83 దేశాల్లో 26.3 కోట్ల మలేరియా కేసులు నమోదయ్యాయంట. దాంట్లో ప్రధానంగా 5,97,000 మంది మరణించారంట. అలా ప్రకటించింది ఎవరంటే WHO, ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ప్రకటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ప్రకటించారు. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్న, మీకు డిఎస్సిలో వస్తుంది అండ్ బయాలజీ పుస్తకంలో కూడా ఉంటుందమ్మా. ఇక్కడ మనం గమనిస్తే ఇటాలియన్లో మలేరియా అంటే చెడు గాలి అని అర్థము. చెడు గాలి, బ్యాడ్ ఎయిర్. మలేరియా అనేది దేనివల్ల వస్తుందమ్మా? ప్లాస్మోడియం అనే పరాన్నజీవులు వస్తుంది. ప్లాస్మోడియం అనే పరాన్నజీవులు వచ్చేది మనకి మలేరియా.
మరి ఇటీవల కాలంలో మలేరియా రహిత దేశాలుగా WHO ప్రకటించే కొన్ని దేశాలని, అంటే మలేరియా కంప్లీట్గా తగ్గిపోయిన దేశాలను ప్రకటించింది ఇటీవల కాలంలో. ప్రధానంగా వరుసగా 3 సంవత్సరాలు ఎటువంటి కేసు నమోదు అవ్వకపోతే ఆ దేశాన్ని మలేరియా రహిత దేశాలుగా ఎవరు ప్రకటిస్తారు? WHO ప్రకటిస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటిస్తారని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 2015 నుంచి 2025 వరకు కొన్ని దేశాలను ప్రకటించింది. ఇవి ఒకసారి చూద్దాం. ఇంట్లో ఫస్ట్ వన్ 2015లో ఏ దేశాన్ని ప్రకటించిందంటే మాల్దీవులు. సెకండ్ వన్ 2016లో శ్రీలంక. నెక్స్ట్ వన్ 2016లో కర్గిస్తాన్. 2018లో పరాగ్వే. నెక్స్ట్ వన్ 2018 మరొక దేశం ఉజ్బెకిస్తాన్. నెక్స్ట్ వన్ 2019లో అర్జెంటీనా. 2019లో మరొక దేశం అల్జీరియా. నెక్స్ట్ వన్ 2021లో చైనా. నెక్స్ట్ వన్ 2023లో అజర్బైజాన్. 2023లో మరొక దేశం తజికిస్తాన్. నెక్స్ట్ 2024 గుర్తుపెట్టుకోం. 2024 2 దేశాలు, ఒకటి కేప్ వెర్డ్, మరొక దేశం ఈజిప్ట్, లాస్ట్గా 2025 మరొక దేశం జార్జియా. మరి ఈ దేశాలను మలేరియా రహిత దేశాలుగా ఎవరు ప్రకటించారంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించారు. నెక్స్ట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే భారతదేశాన్ని ఏ విధంగా ప్రకటించిందంటే ట్రకోమా రహిత దేశంగా ప్రకటించింది. ట్రకోమా రహిత దేశంగా. భారతదేశాన్ని మరొక విధంగా ప్రకటించింది, కాలా ఆజర్ వ్యాధి రహిత దేశంగా ప్రకటించింది. కాలా ఆజర్ రహిత దేశంగా ప్రకటించింది ఎవరు అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు. సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ మనం చూస్తే ఎయిడ్స్ నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు. అంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ 2030 నాటికి ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా మారడానికి ఒక టార్గెట్ పెట్టుకున్నాం. మరి దీంట్లో భాగంగానే ఎయిడ్స్ నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు చేసింది. దీంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారంటే 18 మంది. మరి చైర్మన్గా సిఎస్ ఉంటారమ్మా. మరి సిఎస్ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ యొక్క సిఎస్ కె విజయానంద గారు ఉన్నారు. కె విజయానంద గారు ఉన్నారని గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వన్, ఈ కౌన్సిల్ను వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి ఆమోదించారు. భారతదేశ వ్యాప్తంగా ఎయిడ్స్ని కంట్రోల్ చేయడానికి ఒక సంస్థ పనిచేస్తుంది. ఆ సంస్థ నాకో, NACO నాకో. మరి నాకో అంటే నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ 1992లో ఏర్పాటైంది. నెక్స్ట్ వన్, వరల్డ్ ఎయిడ్స్ డే ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తారీఖున జరుపుకుంటాం. వరల్డ్ ఎయిడ్స్ డే ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తారీఖు జరుపుకుంటాం. నెక్స్ట్ 2024 ప్రకారం భారతదేశంలో ఎయిడ్స్ ఎక్కువ ఉన్న దేశాలు వరుస 3 దేశాలు చూసుకుంటే దాంట్లో ఫస్ట్ వన్ మహారాష్ట్ర ఉంది, సెకండ్ ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ వన్ కర్ణాటక. భారతదేశంలో తొలి HIV కేసు ఎక్కడ నమోదైందంటే 1986లో తమిళనాడు చెన్నైలో నమోదైందమ్మా. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇండియా ఫస్ట్ HIV కేసు 1986 ఎక్కడ? చెన్నై అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇటీవల కాలంలో గ్లోబల్ జియో పార్క్ నెట్వర్క్ యొక్క ఇంపార్టెన్స్ మనం గమనిస్తే యునెస్కో గ్లోబల్ జియో పార్కులు అంతర్జాతీయ భౌగోళిక ప్రాముఖ్యత కలిగిన పార్కులు ప్రస్తుతం 50 దేశాల్లో 229 యునెస్కో గ్లోబల్ జియో పార్కులు ఉన్నాయంట. లేటెస్ట్గా 11 దేశాల్లో 16 కొత్త ప్రదేశాలను యునెస్కో తన గ్లోబల్ జియో పార్క్ నెట్వర్క్ని జోడించింది. మరి దీనితో కలిపి మొత్తం 229 యునెస్కో గ్లోబల్ జియో పార్కులు ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, యునెస్కో గ్లోబల్ జియో పార్కులు అనేవి ఒకే ఏకీకృత భౌగోళిక ప్రాంతాలు. ఇక్కడ అంతర్జాతీయ భౌగోళిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలు మరియు ప్రకృతి దృశ్యాలకు సంబంధించిన నెట్వర్క్ అంట. యునెస్కో గ్లోబల్ జియో పార్క్స్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలు 229 ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. మరి యునెస్కో ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చింది. యునెస్కో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా. ఇందులో UNESCO 1945లో ఏర్పాటైంది. భారతదేశంలో యునెస్కో చేత గుర్తించబడిన వారసత్వ ప్రాంతాలు హెరిటేజ్ సైట్స్ అని చెప్పుకున్నాం 43. భారతదేశంలో యునెస్కో చేత గుర్తించబడిన వారసత్వ ప్రాంతాలు 43 ఉన్నాయి. లేటెస్ట్గా యునెస్కో వరల్డ్ రిజిస్టర్ అమ్మా. ఇటీవల కాలంలో యునెస్కో వరల్డ్ రిజిస్టర్ వార్తలకు వచ్చింది. యునెస్కో వరల్డ్ రిజిస్టర్. మరి దీంట్లో ప్రపంచవ్యాప్తంగా ఎన్ని గ్రంథాలకు చోటు దక్కిందంటే 570. భారతదేశం నుంచి 14. ఈ 14లో వెరీ లేటెస్ట్గా 2 చెప్పుకున్నాం మనం. ఒకటి భగవద్గీత, సెకండ్ వన్ నాట్యశాస్త్రము.
మరి ఇటీవల కాలంలో యునెస్కో వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కించుకున్న భారతీయ గ్రంథాలు ఏంటి అంటే భగవద్గీత, నాట్యశాస్త్రం. అంటే వాటితో కలిపి భారతదేశంలో మొత్తం 14 ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా 570. నెక్స్ట్ వన్, యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ అమ్మా. భారతదేశంలో ఇప్పటి వరకు యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయని చెప్పుకున్నాం? 15 ఉన్నాయని చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్, యునెస్కో క్రియేటివ్ సిటీస్. భారతదేశంలో యునెస్కో క్రియేటివ్ సిటీస్ ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నాయమ్మా. మరి లాస్ట్లో చివరిగా గుర్తించిన 2 చూసుకుంటే గ్వాలియర్ ఒకటి, సెకండ్ వన్ కోజికోడ్. ఓకే, కోజికోడ్ వాటిలో ఏమంటామంటే యునెస్కో క్రియేటివ్ సిటీస్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ చూస్తే మనం పద్మశ్రీ పురస్కార గ్రహీత మరణము. మరి ఇటీవల కాలంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత మరణించినట్టు వార్తల్లో ఉంది. మరి ఇటీవల కాలంలో మరణించిన వ్యక్తులు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ నాన్న. మరి లేటెస్ట్గా మరణించిన వ్యక్తి ఎవరంటే ఆచార్య బండి రామకృష్ణారెడ్డి. మరి బండి రామకృష్ణారెడ్డికి 2023లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. మరి ఇటీవల కాలంలో మరణించిన బండి రామకృష్ణారెడ్డి 1942 చిత్తూరు జిల్లాలో జన్మించారు. నెక్స్ట్ 1977 ఉస్మానియా యూనివర్సిటీలో భాషా శాస్త్ర విభాగంలో అధ్యాపకునిగా చేరారమ్మ. నెక్స్ట్ 1990లో అమర్జీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా చేరారు. నెక్స్ట్ గిరిజన భాషలపై పరిశోధన చేసేందుకు గుర్తింపుగా పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. ఆయన పద్మశ్రీ అవార్డు ఎందుకు ఇచ్చారంటే గిరిజన భాషలపై పరిశోధన చేసేందుకు ఇచ్చారు నాన్న. ఆయనకి 2023లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుని ఇచ్చింది. నెక్స్ట్ 2025లో కేంద్ర ప్రభుత్వం ఎంతమందికి పద్మ అవార్డును ప్రకటించింది? 139 మందికి ప్రకటించింది. దాంట్లో 7 పద్మ విభూషణ్, 19 పద్మభూషణ్, 113 పద్మశ్రీ. ఓకేనా? మరి ఇటీవల కాలంలో మరణించిన వ్యక్తులు ఒకసారి రీకాల్ చేద్దాం. ఇవన్నీ మీకు చెప్పాక గతంలో. ఇటీవల కాలంలో వనజీవి రామయ్య గారు మరణించారు. వనజీవి రామయ్య గారు పద్మశ్రీ గ్రహీత. మరి ఇటీవల కాలంలో మరణించిన వనజీవి రామయ్య గారికి 2017లో పద్మశ్రీ వచ్చింది. వెరీ లేటెస్ట్గా పోప్ ఫ్రాన్సిస్ మరణించారు. పోప్ ఫ్రాన్సిస్ మరణించారు. వెరీ లేటెస్ట్గా నోబెల్ గ్రహీత మారియో వర్గాస్ లోసా మరణించారు. మారియో వర్గాస్ లోసా నోబెల్ గ్రహీత అయిన. ఇటీవల కాలంలో బ్రహ్మకుమారికి చెందిన దాది రతన్ మోహిని కూడా మరణించారు. మరణించినట్టు వార్తల్లో ఉంది. ఇవన్నీ చూడండి, రీకాల్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ 3000 ఏళ్ల నాటి నాగరికత గుర్తించారు. ఇక్కడ చూస్తే 3000 ఏళ్ల నాటి నాగరికత ఇటీవల కాలంలో ఎక్కడ గుర్తించారంటే మహారాష్ట్రలో యావత్మల్ జిల్లాలో. ఎవరు గుర్తించారంటే నాగపూర్ యూనివర్సిటీ పరిశోధకులు. నెక్స్ట్ ఆ కాలం నాటి ఇల్లు ఆనవాళ్ళను కూడా గుర్తించారు. వాటిని ఇనుపయుగ కాలం నాటిగా భావిస్తారంట. ఇటీవల కాలంలో 3000 సంవత్సరాల నాటి నాగరికతను ఎక్కడ గుర్తించారు? మహారాష్ట్రలో. ఏ జిల్లా? యావత్మల్ జిల్లాలో. మరి ఇటీవల కాలంలో గుర్తించిన శిలాశాసనాలు ఏమైనా ఉన్నాయో చూస్తూ ఉండాలి మనం. అంటే వెరీ లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్లో కొన్ని చెప్పుకున్నాం మనం. అవన్నీ రీకాల్ చేసుకోండి. డైలీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా పురాతన శిలాశాసనాలు కానీ పురాతన నాగరికత ఆనవాళ్ళు వస్తే గతంలో చెప్పిన ఒకసారి రీకాల్ చేసుకోండి, మీకు ప్లస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఎన్టీఆర్ ఆరోగ్య యూనివర్సిటీ వీసీ. మరి ఎన్టీఆర్ ఆరోగ్య యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మరి ఇటీవల కాలంలో వీసీగా ఎవరు వచ్చారంటే వైస్ ఛాన్సలర్గా ఆయన పేరు డాక్టర్ చంద్రశేఖర్. సరిపోతుందమ్మా, డైరెక్ట్ క్వశ్చన్. మరి ఇటీవల కాలంలో ఎన్టీఆర్ ఆరోగ్య యూనివర్సిటీ వీసీగా వచ్చిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ చంద్రశేఖర్. ఓకే ఫ్రెండ్స్, రేపటి ప్రశ్న కామెంట్లో పెట్టండి. మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం నాటోలో సభ్య దేశాలు ఎన్ని? సభ్య దేశాలు ఉన్నాయంటున్నాం. మరి కంప్లీట్గా డేటా రేపిస్తాం మీకు. నాటో అంటే ప్రపంచంలో అతిపెద్ద సైనిక కూటమి.
దీంట్లో ప్రస్తుతం ఎన్ని దేశాలు ఉన్నాయి అవన్నీ చెప్పుకోవాలి. ఒకసారి కామెంట్ బాక్స్లో పెట్టండి ఎన్ని దేశాలు ఉన్నాయి అనేది. ఓకే, ప్రస్తుతం నాటోలో సభ్య దేశాల సంఖ్య ఎన్ని అంటున్నాం మనం. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజున కరెంట్ అఫైర్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఆల్ ద బెస్ట్.